వాళ్ళ నా మాట ఎవరు ఇంటలేరు కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నావట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో గాని నా సర్వే నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్. ఈ కులగణన విషయంలో గాని 42% రిజర్వేషన్ల విషయంలో గాని 42% వాటా కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో గాని కామారెడ్డి డిక్లరేషన్ లో గాని ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబర్ కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం గుంటే అన్ని క్లియర్ చేసి పెడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు. ఎందుకంటే తిన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పంటి ఉన్న వాళ్ళు ఎవరు జైల్లో లేదో ఒక కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం. బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం. 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీ గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టాడు. మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 40-45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు ఆడ. ఇలా బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేమింకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకిచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలెంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం. మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తిన్మార్ మల్లన్న సస్పెండ్ ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు మీరు. కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో.